యువరాణి మరియు డ్రాగన్. ఇది ఒక యువరాణి కథ. కాని మోసపోకండి, ఆమె అక్కడ అందమైన యువరాజు వచ్చి తనని కాపాడుతాడని అనుకోవడం లేదు. ఆమె చాలా భిన్నమైనది. ఆమెలో యుద్ధ ప్రావీణ్యత ఉంది. ఎన్నో ఏళ్లు ఎదురు చూశాక కూడా రాజు రాణులకు బిడ్డ పుట్టలేదు. అందువల్ల తమ కోరికను తీర్చే యూనికార్న్ ని వెతుకుతూ దట్టమైన అడవికి చేరుకున్నారు. అద్భుతమైన యూనికార్న్, నీ ఆశీస్సుల కోసం మేము వచ్చాం. దయచేసి మాకు బిడ్డనివ్వు. మీకు ఆడపిల్ల పుడుతుంది. మీ ప్రపంచాన్ని సంతోషాలతో ముంచేస్తుంది. యూనికార్న్ వారి కోరికని తీర్చింది. తక్కువ కాలంలోనే ఆ సామ్రాజ్యానికి యువరాణి పుట్టింది. రాజు రాణి సంతోషాల్లో మునిగిపోయారు. ఓ నా బంగారు తల్లి, నీకు వైలెట్ అని పేరు పెడతా. యువరాణి అన్ని యుద్ధ విద్యలు నేర్చుకుంది. అచ్చు రాజులాగా గుర్రం స్వారీ, కత్తి యుద్ధం, తనని తాను కాపాడుకోవడం, ఇంకా ఎన్నో. ఆమె ప్రతిరోజు వ్యాయామం చేసేది, ఆరోగ్యవంతమైన ఆహారం తినేది. మహారాజు కుటుంబం ప్రశాంతంగా హాయిగా ఉండగా ఓనాడు రాజు యొక్క ఒక రహస్య గూఢాచారి పక్క సామ్రాజ్యం నుండి ఒక వార్తని తీసుకుని వచ్చాడు. అది వారి శాంతిని పోయేలాగా చేసింది. శత్రు సామ్రాజ్యం తమ సామ్రాజ్యంపై దాడి చేయడానికి వస్తున్నట్టుగా తెలిసింది. మొత్తం సామ్రాజ్యం చింతలో మునిగిపోయింది. మహారాణి రాజుతో మాట్లాడుతుండగా యువరాణి వైలెట్ వింది. మనం తప్పక కింగ్ టామ్ ని సహాయం కోరుదాం. అతని సైన్యం మనకు యుద్ధంలో గెలవడానికి సహాయపడుతుంది. నాకు ఏమాత్రం ఆశ లేదు. మన యొక్క శత్రువుల సేన ఎంతో శక్తివంతమైనది. రాజు టామ్ సేన కూడా మనకు సహాయపడలేదు. మనం కనీసం ప్రయత్నం చెయ్యాలిగా. నువ్వు చెప్పేది నిజమే మహారాణి. నేను రేపు ఉదయమే బయలుదేరతాను. కానీ నాన్నగారు, మీ ఆరోగ్యం సరిగ్గా లేదు. నేను వెళ్తాను, సైన్యాన్ని తీసుకొస్తాను. నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమెని వెళ్ళనియ్యండి. అలాగే వెళ్ళిరా యువరాణి. నేను లేనప్పుడు ఎలాంటి దాడినైనా సైన్యం ఎదుర్కోవాలి. చీఫ్, రాజు రాణి బాధ్యతని కూడా మీకే అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో. చిత్తం మహారాణి. కనుక యువరాణి తన కత్తిని షీల్డ్ ని తీసుకుని బయలుదేరింది. ఒక గుర్రంపై ప్రయాణానికి బయలుదేరింది. అలా ప్రయాణిస్తూ ఉండగా ఆమె ఒక గ్రామంలో ఆగింది. ఆ గ్రామస్తులు యువరాణికి ఒక కొత్త విషయాన్ని చెప్పారు. ఆ పర్వతం మరోవైపుకు మీరు వెళ్ళకూడదు యువరాణి గారు. అక్కడ ఫైర్ డ్రాగన్ కొండపై ఒక గుహలో ఉంటుంది, సరేనా? అది దాని గుహని దాటాలనుకున్న వారిని మింగేస్తుంది అమాంతంగా. అక్కడి నుండి ఏ సాహసవీరుడు, ఏ సైనికుడు వెనక్కి రాలేదు. ఈ ప్రపంచంలో నేను దేనికి భయపడను. నేనా పర్వతాన్ని ఏదేమైనా సరే దాటుతాను. డ్రాగన్ ఎన్నో వేల ఏళ్ల క్రితం ఉండేది, కానీ ఎవరూ దాన్ని చూడలేదు. దాని వేడి శ్వాస వల్ల దాని గుహ వద్ద భూమిలో మంటలు వచ్చి ఉంటాయి. మరింకేమీ అయి ఉండదు. యువరాణి డ్రాగన్ని ఏ ఆయుధం లేకుండా జయించడానికి నిర్ణయించుకుంది. గౌరవనీయులైన డ్రాగన్, నీకోసం నేను పువ్వులు తీసుకునొచ్చాను. ఈ రాత్రికి నన్ను నీ గుహలో ఉండనివ్వవా? రేపు నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. నా సామ్రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి, లేకుంటే ఈ దేశం శత్రువుల చేతికి చిక్కిపోతుంది. డ్రాగన్ తన తలని బయటపెట్టి పువ్వుల వాసన చూసింది. ఆమెకు ఆ బహుమతి చాలా నచ్చింది. యువరాణిని చూసి చిరునవ్వు నవ్వింది. నా పేరు ఫియానా. నువ్వు చాలా భయంకరంగా ఉన్నావు. అచ్చునాలాగా నువ్వు మొట్టమొదటి వ్యక్తివి నాకు బహుమతిని తెచ్చి నన్ను మెప్పించావు. నువ్వు నా అతిథివి. ఆ రాత్రి తన కథని డ్రాగన్ కి చెప్పింది. మర్నాడు యువరాణి గుహని వదిలి వెడుతూ
2 రోజుల తర్వాత వెనక్కి వస్తూ కలుస్తానని చెప్పింది. గౌరవనీయులైన టామ్ మహారాజా, మా రాజ్యం ప్రమాదంలో ఉంది. మాకు సైనికులు కావాలి. మీరు మాకు సహాయం చేయగలరా? ఓ పిచ్చి పిల్ల, నా సైన్యం కూడా మీ రాజ్యంపై దాడి చేయనుంది. ఇప్పుడు నీ రాజ్యం మంటల్లో కాలిపోతుంది. మహారాజు ఆమెని పట్టుకుని ఒక టవర్ పై ఉంచాడు. నేనిద్దరిని నమ్మకుండా ఉండాల్సింది. ఒక్కసారి బయటపడితే చాలు, నన్ను బంధించినందుకు పశ్చాత్తాపపడేలా చేస్తాను. రాజు తనకు సాక్ష్యమిచ్చే విషయాన్ని తెలుసుకున్నాడు. పియానా ఇక్కడ! హే, ఆడపిల్ల శక్తి! పియానా పూతలు పోస్తూ రాజుకు కోపాన్ని తెప్పించింది. గాలిలో మంటలు తెప్పించింది. రాజు అతని సైన్యం ఆమె ముందు మోకాళ్ళపై కూర్చున్నారు. యువరాణి తన అంకుల్ని, అతని అనుచరుల్ని, సైన్యాన్ని క్యాసల్లో బంధించింది. పద వెళదాం ఫియానా. గౌరవ యువరాణి గారు, మీలాంటి ధైర్యవంతులైన యువరాణి వారిని మేమెప్పుడు చూడలేదు. మీతో కలిసి మేము శత్రువులతో పోరాడుతాం. యువరాణి వైలెట్ తన క్యాసల్ కు వెనక్కి సైన్యంతో సహా వచ్చి పనిచేసింది. అలా తన రాజ్యాన్ని, రాజుని, రాణిని, సైన్యాధికారిని కూడా కాపాడుకుంది. రాజు యువరాణితో అన్నారు, తన వారంతా పారిపోయారు, కానీ ఒక్క సైన్యాధికారి మాత్రమే యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు. బందీ అయ్యాడు. సరే పీటర్, నీకు బహుమతిగా ఏం లభించడంతో నువ్వు ఊహించగలవా? కేవలం నేను కాదు, యువరాణి గారు మాతో కలిసి మమ్మల్ని, ఈ రాజ్యాన్ని కాపాడారు. నేను కేవలం వారితో ఉండి వారి ధైర్య సాహసాలకు ముగ్ధున్నయ్యాను. నేను యువరాణిని వివాహం చేసుకోవాలనుకుంటున్నా. ఆవిడ పూర్తిగా ఒప్పుకుంటేనే. నువ్వేమంటావు యువరాణి? తప్పకుండా నాన్నగారు, నాకిష్టమే. తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా ధైర్యంగా పోరాడారు. నీకు యువరాణిని, అర్ధ సామ్రాజ్యాన్ని ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు చాలా ధైర్యవంతుడివి. పీటర్ ఇంకా వైలెట్లు వివాహం చేసుకున్నారు. వారెంతో సంతోషంగా ఉన్నారు. వారు తమ సామ్రాజ్యాన్ని కలిసి పాలించారు. ఆగండి, మరి డ్రాగన్ మాటేమిటి? సరే, పియానో తన గుహకి వెనక్కి వెళ్లిపోయింది. తన నివాస స్థలం అప్పటి నుండి ఎవరికీ హాని చేయలేదు. ఆమె తన గుహ చుట్టూ పూల తోటను పెంచింది. బేబీ డ్రాగన్స్ సంతోషంగా జీవించసాగింది.